ఆల్ ఇండియాలో మిల్లెట్ సేల్స్ లో మీది ఎక్కువ అని. కెన్ యూ జస్ట్ మెన్షన్ వాట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్, అంటే ఎంత వరకు మీరు సేల్ చేస్తున్నారు? యావరేజ్ సేల్ వచ్చేసి మార్నింగ్ ఎవ్రీడే వచ్చేసి 45,000 అన్నారు. అమ్మగారికి 2020లో క్యాన్సర్ అటాక్ అయింది, 4th స్టేజ్ అని తెలిసినప్పుడు ఎన్ని కీమోలు ఇచ్చినా కానీ ఆవిడకి 10కి మాత్రం హెచ్పి తగ్గలేదు. వాళ్ళు 3 months అన్నారు, తర్వాత 6 months అన్నారు, అంతే. ఆవిడ 4.5 years సర్వే అయ్యారు. ఓన్లీ బికాజ్ ఆవిడ మార్నింగ్ ఇంకా బయట ఫుడ్ తినడం మానేశారు. కంప్లీట్గా ఉదయం 3 రాగి ఇడ్లీ, సాయంత్రం 3 రాగి ఇడ్లీ తినేవాళ్ళు కంప్లీట్గా. నేను చిన్న రిక్షా బండి మీద పెట్టానండి. నేనేమి హోటల్ కానీ ఏమీ పెట్టలేదు, చిన్న రిక్షా బండి. అది కూడా నేనే ఓన్గా తయారు చేసుకున్నాను రిక్షా బండి. నాకు ఇలా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీలో దిగాలి అంటే నా బెస్ట్ సలహా మాత్రం అదే. 80% లేడీస్కి ఎవరికి మిల్లెట్స్ ఉండడం రాలేదు. సెకండ్ థింగ్, నేను రైతుల నుంచి డైరెక్ట్గా కొంటే కనుక మళ్ళీ వేరే షాపులో తీసుకోవట్లేదు కాబట్టి నేనే రైతుల దగ్గర తీసుకొని నేనే వాడితే ఎలా ఉంటుంది. ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మార్కెట్లో లేనిది లేకపోతే ఉన్నా కానీ దాన్ని మీ స్టైల్లోనే. మిల్లెట్స్కి స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉంది? నా పేరు సుధీర్ అండి, చిట్టెం సుధీర్. వాసనపోలి నేను రన్ చేసేది. అది ఓన్లీ కంప్లీట్ మిల్లెట్స్తోనే. 2018 సెప్టెంబర్ 12 అంటే రేపటికి 7 years అయిపోయింది. రేపు నా కమింగ్ సెప్టెంబర్కి 7 years అయిపోయింది. ఏదైతే నేను 100% బిలీవ్ అయ్యాను, ఆ బిలీవ్లోనే ఉన్నాను కాబట్టే ఇప్పటికీ కూడా ఏపీ మామూలుగా ఎంటైర్ ఇండియాలో కూడా నాదే ఇదేంటిది ఫుడ్లో అది మిల్లెట్స్ రెస్టారెంట్లో నేనే హైయెస్ట్ సేల్ చేస్తున్నాను. ఇప్పటికీ కూడా నేను ఒక్కనే హైయెస్ట్ సేల్ చేస్తున్నాను. సార్ అడిగారు ఎలా చేస్తున్నాను, అదే ఎలా జర్నీ స్టార్ట్ అయిందండి. ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న దాంతో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అందరు ఇక్కడ బిజినెస్ బాగా చేద్దామని ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ. అది గమనించాను కూడా చెప్తున్నాను. అది యాక్చువల్గా అయితే అందరూ మిల్లెట్స్ అంటే ఏమనుకుంటారండి, అదొక రకం, అదొక సెగ్మెంట్, అది వేరే సెగ్మెంట్ అనుకుంటారు. అదొక వేరే సెగ్మెంట్ అనుకుంటారు. దానివల్ల కొంతమంది ఏమో అది అరగదేమో అనుకుంటారు, కొంతమంది హీట్ చేసేది అనుకుంటారు. యాక్చువల్గా చాలామంది అయితే వచ్చి పిల్లలకి పెట్టచ్చు అని కూడా అడుగుతారు. ఇదేమి కొత్తది కాదండి. ఇది చాలా మన పాత నుంచి వచ్చింది. ఇప్పటికి కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా ఇదే. కానీ నేను దాన్ని స్టిక్ అయ్యాను. దాన్ని ఒక స్పెషల్ గ్రెయిన్గా చూడలేదు. రోజు ఇంట్లో వాడుకునే విధంగానే చూడబట్టే నేను దాంతో రోజు ఆడుకుంటూనే ఉంటాను. యాక్చువల్గా మిల్లెట్స్ అంటే ఏదో ప్రయోగం చేస్తూనే ఉంటాను. నేను మిల్లెట్ కేక్ చేశాను, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా తిన్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడున్న నితిన్ గడ్కరీ కూడా తిన్నారు ఆయన మిల్లెట్ కేక్ తయారు చేస్తే. నేను ఏంటంటే దాన్ని ఒక స్పెషల్గా కొత్తగా చూడలేదు. నేను దాన్ని రెగ్యులర్గా అవును ఇది మనం యూజ్ చేసిన వాళ్ళని మనం మర్చిపోయాము, మళ్ళీ మనం కొత్తగా చేయొచ్చనే ఒక దాని మీదే నేను చూశాను ఈ విషయంలో, మిల్లెట్ విషయంలో. కానీ మా అమ్మగారు కర్రీ పాయింట్ అని చెప్పే కదండి, మా అమ్మగారే కర్రీ పాయింట్లో కర్రీ మేక్ చేసేది ఆవిడే చెఫ్. దానికి ఆవిడికే మిల్లెట్స్ వండడం రాలేదు, వాళ్ళలాగా పొడిగా అన్నం వండడం రాలేదు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే 80% లేడీస్కైనా కానీ ఎవరికైనా కానీ ఈ మిల్లెట్స్ని ఎలా కుక్ చేయాలో నాకు రాలేదని అర్థమైంది. నేను అర్థం చేసుకున్నాను అది నా సొంతంగా. సరే నేను మిల్లెట్స్ తీసుకొచ్చాను కదా, అదేంటి రైతుల దగ్గర నుంచి కొని ఇది బాగున్నాయి కదా అని చెప్పేసి ఏదైనా షాపులో అమ్ముదామంటేనేమో వాళ్ళకు బ్రాండ్ కావాలి, దానికి ఇంకోటి కావాలన్నారు. కానీ రైతులు దంపిందంటే ఎవరు ఒప్పుకోవాలి. ఈ 2 ఆస్పెక్ట్స్ అండి నేను వాసనపల్లి స్టార్ట్ చేయడానికి 2 ఆస్పెక్ట్స్ తీసుకున్నాను. ఒకటి, ఎవరికి ఇదేంటది 80% లేడీస్కి ఎవరికి మిల్లెట్స్ ఉండడం రాలేదు. సెకండ్ థింగ్, నేను రైతుల నుంచి డైరెక్ట్గా కొంటే కనుక మళ్ళీ వేరే షాపులో తీసుకోవట్లేదు కాబట్టి నేనే రైతుల దగ్గర తీసుకొని నేనే వాడితే ఎలా ఉంటుంది అంటే ఇంకా మీడియేటర్ లేరు, నేను డైరెక్ట్గా రైతుల నుంచి పర్చేస్ చేస్తాను. ఇప్పటికి కూడా ఈ సంవత్సరం కూడా నేను 10 tons ఓన్లీ సామలే అరకు దగ్గర తీసుకున్నాను. అది ప్రాసెసింగ్ మిషన్ పంపించేసుకున్నాను. కానీ రైతు వాళ్ళ దగ్గరే కంప్లీట్గా సామల్ ప్యాడీ అంటే దంపనివి ప్రాసెస్ చేయనివి వడ్లు తీసుకున్నాను. అది వాళ్ళకి వచ్చే ప్రైస్ కంటే కూడా నేను ఎక్స్ట్రా ఎప్పుడు 10 రూపాయలు ఇచ్చే తీసుకుంటాను. పర్లేదండి, ఎందుకంటే నేనే కదా వాడేది, అవి నేను బయట రీసేల్ చేయలేదు కదా, ఇంకో మార్జిన్ కావాలని. సో నాకు అది సెట్ రైట్ అవుతుంది నాకు. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఫస్ట్ నేను ఫీల్డ్లో దిగిందే ఏంటది, మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా రైతు బాగుపడాలని. అది నేను నా లైఫ్లో నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇంకోటి, ఈ మిల్లెట్స్తో ఒక సొసైటీకి ఏమైనా పెడితే కనుక బాగుంటుంది. వాళ్ళకి డైరెక్ట్గా రైస్ ఇస్తే కనుక కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, రావటం వదిలేస్తారు. అది కాదు, డైలీ తిన్నట్టే ఉండాలి టేస్ట్. మీరు ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఇక్కడ తిన్నారో లేదు నాకు తెలీదు, ఎప్పుడైనా తినండి. తింటే థ్యాంక్ యూ సార్. మిల్లెట్ ఇడ్లీ అంటే మిల్లెట్ ఇడ్లీ లాగా ఉండదండి లిటరల్గా. రైస్ 0 రైస్ యాడ్ చేయకపోయినా కానీ, రైస్ ఒక్కరుగా యాడ్ చేయకపోయినా కానీ ఆ టెక్స్చరు తుంచితే కనుక నార్మల్లీ తినట్టే ఎట్లా ఉంటుందంటే వన్ ఆఫ్ ది రీజను
120 days సార్. టోటల్ 9 గ్రెయిన్స్ ఉంటాయి మిల్లెట్స్లో. రాగి, జొన్న, సజ్జ, అరిక, సామ, ఊద, అండుకొర్ర, వరిగా, ఇవి మొత్తం కూడా 9 రకాలు ఉంటాయి. ఈ 9 రకాలని కూడా ఒక రోజు రాగి తీసుకున్నాయంటే ఒక 20 days కంటిన్యూస్గా ఇంట్లో రాగి మీద ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, అదేంటిది దాన్ని ఎట్లాగా తీసుకురావాలని నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఒక బుక్ చదివానండి. తరతరాల తెలుగు రుచులని, విజయవాడ అయిన జీవి పూర్ణచంద్ర గారని ఆయుర్వేద డాక్టర్ గారు, ఆయన రాస్తారు. నిజంగానే మన తెలుగులో ఎన్నో ఉన్నాయండి, మనం మర్చిపోయి రకరకాల బయట ఫుడ్స్ తింటున్నాం కానీ తెలుగు రుచులు చాలా మర్చిపోయాం. తెలుగులో చిత్రాన్నం అని, పాలపూరీలని, ఇంకా రకరకాలు భలే ఉంటాయి. మన ట్రెడిషన్ మర్చిపోయాం అది. సో అది చదివేటప్పుడు ఇడ్లీల చరిత్ర అని కూడా రాస్తాడు ఆయన. ఇడ్లీల చరిత్రలో వచ్చింది వాసనపోలి. ఒకనొక సమయంలో ఇడ్లీని వాసనపోలి అని కూడా పిలిచేవాళ్ళని ఉండేదండి. అంటే వాసనపోలి నా పేరు కాదు యాక్చువల్గా, కొంతమంది నా ఇంటి పేరు సన్నేమో అనుకుంటారు. వాసనపోలి అంటే ఒక పాత్ర, తెలుగు వాళ్ళకి ఇడ్లీ పాత్ర లేవండి, ఒక పాత్ర గుడ్డ కట్టేసి దానిపైన కుడుములు పెట్టేసి బోళ్ళు వేసేవాళ్ళు. ఆ గుడ్డ కట్టే విధానమే వాసన కట్టడం, దానిపైన పెట్టే పోలీలే కుడుములు. వాసన పోలి అంటే ఆవిరి కుడుము అని అర్థం. ఆవిరి కుడుము అని అర్థం. సేమ్ నేను అదే రియలిస్టిక్గా అదే తీసుకున్నాను. దాన్ని ప్రతిరోజు ఫస్ట్ ఇడ్లీ ప్రాక్టీస్ చేసేటప్పుడు రోజు మా అమ్మగారు తగదిట్టేవాళ్ళు. ఒక ఎంఏ ఎకనామిక్స్ చేసి, సరే బండి కొని పెట్టమన్నావు, అడవుల్లో తిరిగావు, సంవత్సరం పాటు ఒప్పుకుంటాను, ఇప్పుడు సడన్గా వచ్చి ఏదో ఇడ్లీ పెట్టేస్తా అని చెప్పి రోజు మాకు ఇడ్లీ పరిస్థితి ఏంది, మళ్ళీ అదే తినాలి ఉదయం సాయంత్రం ఇంట్లో. మరి నేను ప్రాక్టీస్ చేసి తినాలి కదండి అందరూ. మళ్ళీ రోజు మాకు ఇడ్లీ ఏంది, రోజు ఒక్కొక్క రోజు ఒక గట్టిగా వస్తాయి, ఒకరోజు ఇంకోలాగా వస్తాయి, నన్ను వదలవా అని చెప్పి తిట్టే వాళ్ళందరూ నన్ను. రెట్లకి మా ఫ్రెండ్స్ కూడా పిలిపించి రండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మా ఇంటికి రావాలనేవాడిని. అలాగా రోజు అదైపోయి నా ఓకే, రాగి ఒక టెక్స్చర్ వచ్చింది, జొన్న ఎలా వచ్చింది, కొర్ర ఎలా వస్తుంది, ఈ రాగి జొన్న ఓకే, ఇంకా కొర్రలు సామలరికలు అయితే ఇంకా నన్ను బాగా ఒకనొక స్టేజ్లో అయితే ఎక్కడో తేడా వస్తుందని చెప్పేసి ఒక 1 week ఆగిపోయి పాడేది వెళ్ళిపోయాను. మళ్ళీ ఏమీ చేయను పాడేది, ఇప్పటికీ ఏమీ చేయను పాడేది, ఇప్పటికీ ఫామ్ ఉంది నాకు, ఇప్పటికీ ఏం చేయను. వెళ్ళి అక్కడ మైండ్ మొత్తం చెరిపేసుకొని ఎంటీ మైండ్తో ఇంటికి వస్తాను. ఆల్ ఇండియాలో మిల్లెట్ సేల్స్లో మీది ఎక్కువ అని, కెన్ యూ జస్ట్ మెన్షన్ వాట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్? అంటే ఎంతవరకు మీరు సేల్ చేస్తున్నారు, ఎంతవరకు అవకాశం ఉంది ఈ స్పేస్లో? అండ్ 80% మందికి దీని ఉపయోగం తెలియదు, కుక్ చేయడం కూడా తెలియదు. సో ఇంకెవరో స్టార్ట్ చేయాలంటే ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇది, దాని గురించి కూడా మాట్లాడండి. ఎస్ సార్, అంటే కుక్ చేయడం తెలియదండి. 60%కి యాక్చువల్ మిల్లెట్స్ యొక్క అవగాహన తెలియదు, 80% మాత్రం కుక్ చేయడం తెలియదు. నిజమేనండి. ఇది ఎవ్రీడే యావరేజ్ సేల్ వచ్చేసి నేను మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ పాయింట్ కాదు అది నాకు, నేను పెట్టిన బీచ్ యావరేజ్ సేల్ వచ్చేసి మార్నింగ్ ఇది ఎవ్రీడే వచ్చేసి 45,000 అన్నారు. ఎవ్రీడే 45,000 అది కౌంటర్ సేల్. అంటే నేను ఎందుకని చెప్తాను అంటే ఎక్స్క్లూజివ్గా మిల్లెట్స్ అండి. నేను దాంట్లో నార్మల్ టిఫిన్స్ కానీ ఇంకోటి కానీ లంచ్ కూడా నేను పెట్టుకున్నాను. ఓన్లీ ఎక్స్క్లూజివ్లోనే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ కూడా నేను ఇడ్లీ దోశ అనేది సేల్ చేస్తాను. ఇప్పటిదాకా నేను అంటే యాక్చువల్గా మేము ఫ్రాంచైజీ మోడ్కి వెళ్ళబోతున్నప్పుడు నేను అన్ని సిటీస్కి తిరిగి అన్ని సిటీస్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. నేను చెప్పాను కదండి ఈ 120 days నేను చేసుకున్నాను. ప్రతి ఒక్క రెసిపీ నాది. ఇప్పుడు నా రెస్టారెంట్లో ఏది రన్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి నేను కనిపెట్టింది ఓన్గా. సో తర్వాత వచ్చిన ఎవరైతే నా స్టాఫ్ మొత్తం ట్రైబలే, అరకు పాడే నుంచి వచ్చిన వాళ్ళందరికీ యాక్చువల్లీ వాళ్ళకి ఎవరికి కూడా ఇడ్లీ దోశ తయారు చేస్తాం కూడా రాదు. వాళ్ళ ఇళ్ళల్లో 3 పూట్ల వాళ్ళు రైసే తింటారు, లేకపోతే 2 పూట్ల రైసే తింటారు. కానీ వాళ్ళే ఇప్పుడు అందరూ మాస్టర్సే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇలా చేయాలని ఒక పర్టికులర్గా నేర్పించాను. కానీ ఇది ఆ స్కోప్ అదే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీలో దిగాలి అంటే నా బెస్ట్ సలహా మాత్రం అదే. ఇదేంటిది ఎవరో చెఫ్ని లేకపోతే ఇంకెవరిని పిలిపించుకొని మీరు చేస్తారు, కానీ దాని ముందు మాత్రం ఏదైనా సరే మీకు ఒకసారి వచ్చి ఉండాలి, అవగాహన వచ్చి ఉండాలి. లేకపోతే కనుక వాళ్ళు ఇలానే కుదిరితుంటారు, మనం ఓకే చేస్తాం. కానీ అది మీ స్టైలు, మీ యూనిక్నెస్ అక్కడ ఏముంటుంది? మీ స్టైలు ఇప్పుడు నేను ఏదో చెప్పానండి, వాసనపల్లి పెట్టాను, ఇది చేశాను, 120 days చేశాను, అంతా అయిపోయింది. ఈ 120 days ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కూడా కాబట్టి నార్మల్ ఇడ్లీలానే వేయచ్చు. నేను నార్మల్ ఇడ్లీలాగా ఎందుకు వేయకుండా ఒక ఆకులో ఎందుకు పెట్టాను? ఓకే, నేను ఒక మిల్లెట్ ఇడ్లీ స్టార్ట్ చేశాను, నేను కనిపెట్టాను. కానీ ఇది నేను ఇలానే అందరిలాగా ఇడ్లీలా చేస్తాను, ఇంకా అది ఇడ్లీలే అనుకుంటారు అందరూ. నేను ఇంకొంచెం డిఫరెంట్గా ఏం చేయాలనుకున్నాను. మళ్ళీ మార్కెట్ చూశాను. అంటే నేను చెప్తున్నాను సార్, జస్ట్ ఇది నేను ఎగ్జాంపుల్ వరకు చెప్తున్నాను. అంటే నేను గొప్ప అని చెప్పలేదు సార్. ఇక్కడ నేనేం స్టడీ చేస్తాను అదే చెప్తున్నాను. ఇది నన్ను మిల్లెట్స్ ఎలా అడాప్ట్ చేసుకున్నాను, ఈ ఆకుని కూడా వాళ్ళకి అడాప్ట్ చేసుకున్నాను.
ఆకు కూడా చాలా మంచి గుణం. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఫార్మసీ డిపార్ట్మెంట్ని, బొటానికల్ డిపార్ట్మెంట్ని ఇద్దరిని కలిసి నేను ఒక కమర్షియల్గా నేను వెళ్తున్నాను. ఇప్పటిదాకా మార్కెట్లో పనసాకే ఉంది కానీ ఈ ఆకు లేదు. మీరు ఏం చెప్తారు, నా సజెషన్ ఏం చెప్తారంటే, వాళ్ళు కన్ఫామ్గా బుక్స్ కూడా ఓపెన్ చేసి ఇది ఆకు గురించి ఉంటుంది, దీంట్లో వండిన ఫుడ్ ఏదైనా ఎడిబులే, మీకేం ఇబ్బంది లేదు, మీరు చేసేయచ్చు, ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎలర్జీకి కానీ ఏం ఉండవని కూడా చెప్పేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఇవి నేను మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ చూసింది ఏంటంటే ఓన్లీ మార్కెట్లో లేనిది. మీరు కూడా చూడాల్సింది ఏంటంటే మార్కెట్లో లేనిది ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మార్కెట్లో లేనిది, లేకపోతే ఉన్నా కానీ దాన్ని మీ స్టైల్లోనే. ఇప్పుడు మీరు సార్ అడిగిన క్వశ్చన్ ఎంత స్కోప్ ఉండొచ్చు అని. ఉంటుంది సార్, నిజం చెప్తున్నాను. మిల్లెట్కి ఇప్పటికీ కూడా ఇప్పటికీ నాకు రోజుకి 3 calls మినిమం వస్తాయి. మాకు ఫ్రాంచైజీ ఇస్తారా, లేకపోతే మాకు హెల్ప్ చేస్తారా, అక్కడ పెడదాం అనుకుంటున్నాను, ఇక్కడ పెడదాం అనుకున్నాను. దీనికి స్కోప్, మిల్లెట్స్కి స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉంది? ఫర్ సపోజ్ ఈ సంవత్సరం చూసుకున్నా, ఎప్పుడైనా మేలో మనకి వైజాగ్లో వర్షాలు పడ్డాయండి. మేలో నేను వచ్చిన 8 years నుంచి మేలో వైజాగ్లో ఎంత చల్లగా ఎంత వర్షాలు పడలేదు కంటిన్యూస్గా. ఈ క్లైమేట్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఈ పంట ఒకేసారి ఎక్కువ వాన పడిపోయిద్దా, ఎక్కువ వాన పడినప్పుడు ప్యాడీ మొత్తం కొట్టుకుపోయింది, లేకపోతే ఇంకో రకాలు కొట్టుకుపోతాయి. కానీ మిల్లెట్స్ అనేవి 60 daysలోనే పెరుగుతాయి. 2-3 వానలు చాలు, కన్ఫామ్గా అవి పెరుగుతాయి, పెరగకుండా ఉండవు, పాడవు. ఎందుకంటే అవి హార్డ్ అనమాట, కొంచెం ఎక్కువ. వాటిని ఏం చేయొచ్చు అప్పుడు? ఫర్ సపోజ్ ఇదేంటి క్రైసిస్సే వచ్చింది అనుకున్నామండి, కరువు వచ్చింది, అన్నీ వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ప్యాడీ దొరకలేదు అనుకున్నాం, ఇప్పుడు స్టోర్ చేసి పెట్టారు కానీ ప్యాడీ దొరకలేదు అనుకున్నాం. అప్పుడైనా కానీ మిల్లెట్ తినాల్సి వచ్చింది కదండి. మిల్లెట్ అయితే 4 గింజలు వేస్తే కన్ఫామ్గా వేసిద్ది, ఒక 2-3 వాటర్ పోస్తే వచ్చింది అనుకున్నప్పుడు మిల్లెట్ తినొచ్చు కదండి, తినాలి కదా. ఇప్పటి నుంచే మీకు బాడీలో ఇంజెక్ట్ లేకపోతే మిల్లెట్ గురించి రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి మిల్లెట్ తినాలంటే కనుక బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు లిటరల్గా. ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు, మసాలాలు ఇవన్నీ వేస్తే కనుక బాగానే చికెన్ వెళ్ళింది, కానీ లిటరల్గా ప్లెయిన్ చికెన్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసింది మన బాడీ కూడా ఎక్కువ వెళ్ళదు. టేస్ట్ ఎన్హాన్సెస్కి మనం బయట కొన్ని మసాలా పొళ్ళు ఉండడం వల్ల అది నాలుగు అర్థమైపోయి లోపలికి వెళ్ళి తప్పితే ప్యూర్ ఫుడ్ అయితే కనుక ఏది కూడా లోపలికి తీసుకోలేదు. ఎడిటివ్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి. కానీ మిల్లెట్లో మనం ఏ ఎడిటివ్స్ యాడ్ చేయం కాబట్టి తనకు తెలిసిద్ది బ్రెయిన్కి. అలానే ఈ మిల్లెట్ అనేది మీరు ఎక్కడ పెట్టినా కానీ అందరూ స్నాక్స్ అని ఇంకోటని నూడిల్స్ అని చేస్తున్నారు కంటే మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్, మన ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి మాత్రం విపరీతమైన స్కోప్ ఉంది. దాని విధంగానే మేము ఆలోచిస్తున్నాము. ఆ మోడల్ని మేము ఏదైతే ఇప్పుడు ఎక్కడైతే ఎలాగా కోన్ షేపు, ఇడ్లీ అనే టెక్స్చర్ ఎలా వస్తుంది ఏ సీజన్లో కూడా. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్లీ అయితే చలి ప్రాంతాల్లో ఇడ్లీ నార్మల్ ఇడ్లీయే గట్టిగా వస్తుంది అంటారు కదండి. యాక్చువల్లీ మన నార్త్ ఇండియా వెళ్తే ఎక్కడైనా ఇడ్లీ గట్టిగానే ఉంటుంది మన సౌత్ ఇండియాతో పోలిస్తే. అందుకని చెప్పేసి మీకు లబాస్న ఐడియా ఉందండి, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ మసూరిలో ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ట్రైనింగ్ అవుతారు. వాళ్ళు అది అయిపోయిన తర్వాత యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడున్న మేడం నన్ను పిలిచారండి, మమ్మల్ని పిలిచారు. యాక్చువల్గా అదేంటిది ఒక పెద్ద ఇదేంటిది 25 years 30 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళకి ఏదో లీడర్షిప్ ప్రోగ్రామ్ అవుతుందంటే మమ్మల్ని పిలిచారు. పిలిచినప్పుడు వెళ్ళాం సార్. ఆవిడ జస్ట్ అప్పుడు సెప్టెంబర్ ఎండింగ్లో మసూరిలో విపరీతమించాలి. ఆవిడ జస్ట్ మా ఇడ్లీ ఎలా వస్తాయని ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మీద పిలిచారండి. బాగా వచ్చినాయి. ఇప్పటికీ రేపు డిసెంబర్లో వెళ్ళాలి మేము. 7th టైం అండి మేము వెళ్ళాం. ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇక్కడి నుంచి రా మెటీరియల్స్ పట్టుకెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ తింటారు. వాళ్ళందరూ కూడా అప్రిషియేషన్ చేసింది ఏంటంటే అక్కడైనా కానీ సాఫ్ట్గానే వచ్చింది ఇడ్లీస్, అక్కడైనా సాఫ్ట్గానే వచ్చింది. అంటే ఆ ఫార్ములాని నేను అలా కరెక్ట్గా క్రియేట్ చేశాను. మీరైనా సరే ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఏదైనా సరే మిల్లెట్ అయినా సరే ఏదైనా సరే ఒక ఫార్ములాని మాత్రం మీరు కనిపెడుతూనే ఉండాలి సార్ ఎప్పటికప్పుడు. బాస్ వాలా, బీ ద బాస్.